హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డీప్ ఫ్రై ఏమీ లేకుండా ఒక మంచి స్టార్టర్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ చిల్లీ బ్రెడ్ని ట్రై చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని అందులోకి ఒక 6 to 7 ఎండుమిర్చి వేసుకొని సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఓ పక్క ఈ ఎండుమిర్చి కుక్ అవుతూ ఉండగా మనం బ్రెడ్స్ని పీసెస్గా కట్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. దాని ఎడ్జెస్ అన్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 9 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో స్క్వేర్స్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పీసెస్ అన్నీ పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఎండుమిరపకాయలు సాఫ్ట్ అయిన లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా సాఫ్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ అవడానికి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మనం ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇందులో డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి, ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారితే స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోండి. ఈలోపు ఎండుమిరపకాయలు అనేవి చల్లబడిపోయినాయి. వీటిని చూపిస్తున్న విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఒక టీ స్పూన్ దాకా వెల్లుల్లి, అలానే 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోండి. అలానే హాఫ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవన్నీ 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి తినేటప్పుడు క్రంచ్ తగులుతుంటేనే బాగుంటుంది. 2 minutes తర్వాత అందులోకి రుచి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 minute తర్వాత ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ చిల్లీ పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసుకోండి. అలానే ఒక టీ స్పూన్ దాకా వెనిగర్, హాఫ్ టీ స్పూన్ సోయా సాస్, 2 tablespoons టమోటా కెచప్ వేసుకొని ఈ సాసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. సాసెస్ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేకపోతే సాసెస్ అనేవి మాడిపోతాయి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 tablespoons దాకా వాటర్ని వేసుకొని ఈ వాటర్లో ఒక 2 minutes కుక్ చేసుకుందాం. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ స్లర్రీని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్రేవీ అనేది థిక్గా ఇట్లా అయిపోతుందో మనం ముందుగా షాలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఈ బ్రెడ్ పీసెస్కి ఈ సాసెస్ అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ తినేటట్టయితే చిల్లీ పేస్ట్ని కొంచెం తగ్గించి వేసుకోండి. అలానే మీకు ఇంకా బాగా క్రిస్పీగా కావాలనుకుంటే బ్రెడ్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా క్రంచ్ కోసం ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్, అలానే ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కాడల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మన చిల్లీ బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఈ స్టార్టర్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.